హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి. శ్రోతలకు ఆహ్వానం, నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమౌపో. మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు తాడి ప్రకాష్ విరచిత నివాళి అంశంగా చందు సుబ్బారావు సాహితీ సరస్సు ఆవిరైపోయింది నేడు. ఇక వినండి. చందు సుబ్బారావు సాహితీ సరస్సు ఆవిరైపోయింది నేడు. ఇక వినండి. చందు సుబ్బారావు కన్నుమూత. మార్క్సిస్ట్ మేధావి, అభ్యుదయ రచయితల సంఘం ప్రముఖుడు ఆచార్య చందు సుబ్బారావు 80 ఏళ్ల వయసు. విశాఖలో నిన్న బుధవారం కన్నుమూశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రొఫెసర్గా, మార్క్సిస్ట్ రచయితగా, భూభౌతిక శాస్త్రవేత్తగా, అభ్యుదయ రచయితల సంఘంలో క్రియాశీలక సభ్యులుగా స్త్రీవాద, రాజకీయ, శాస్త్రీయ అంశాలపై ఆయన అనేక వ్యాసాలు, పుస్తకాలు రచించారు. ప్రొఫెసర్ సుబ్బారావు 1946 మే 18న కృష్ణా జిల్లా చెదలవాడలో జన్మించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి సైన్స్ అండ్ టెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీ పొందారు. 1974లో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో లెక్చరర్గా చేరి ఆ తరువాత రీడర్గా 1993 నుండి హైడ్రాలజీ అండ్ వెల్ లాగింగ్ ప్రొఫెసర్గా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘానికి 1979 నుంచి 1982 మధ్య కార్యదర్శిగా వ్యవహరించారు. ఇండియా మెటీరియలాజికల్ సొసైటీలో సభ్యులుగా ఉన్నారు. డాక్టర్ చందు సుబ్బారావు సాహిత్యంలో తనదైన ముద్ర వేశారు. సైన్స్ అండ్ సివిలైజేషన్ 1997లో, కవికి విమర్శకుడు శత్రువు కాదు అంటూ 1997లో, శ్రీశ్రీక ఆధునిక్ తెలుగు సాహిత్య పర్ ప్రభావ్ అని హిందీలో, ఇండియన్ నవలికలు అటువంటి అనేక రచనలు చేశారు సుబ్బారావు. ఇటీవలే 4 విమర్శనా గ్రంథాలను ఒకే పుస్తకంగా వెలువరించారు. 1966లో తాపీ ధర్మారావు అవార్డును అందుకున్నారు. 1999లో ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం గుంటూరు జిల్లా శాఖ నుండి కొండేపూడి సాహితీ సత్కారం పొందారు. జ్యోతిష్యాన్ని విశ్వవిద్యాలయాల్లో కోర్సుగా ప్రవేశపెట్టాలి అనే ప్రతిపాదనను ఆయన తీవ్రంగా వ్యతిరేకించి హేతువాద దృక్పథాన్ని ప్రోత్సహించారు. చందు సుబ్బారావు మృతికి సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ సంతాపం తెలిపారు. 2 రోజుల క్రితం ఆయన్ను రామకృష్ణ పరామర్శించారు. ఆయన మరణంతో ఒక అభ్యుదయవాదిని కోల్పోయామని రామకృష్ణ అన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సభ్యుడు జేవి సత్యనారాయణమూర్తి, మాజీ శాసనసభ్యుడు మానవ ఆంజనేయులు, రాష్ట్ర సమితి సభ్యులు సిహెచ్ రాఘవేంద్రరావు, ఎం పైడిరాజు, ఏ విమల, జిల్లా కార్యదర్శి ఎస్కే రహిమాన్, అరసం విశాఖ కార్యదర్శి సిఎన్ క్షేత్రపాల్, కె కృష్ణకుమారి తదితరులు సంతాపం తెలిపారు. ఆయన భౌతికాయానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఆచార్య చందు సుబ్బారావు మృతి వార్త దిగ్భ్రాంతి కలిగించిందని అరసం సీనియర్ నాయకుడు డాక్టర్ ఏటుగురి ప్రసాద్, జాతీయ అధ్యక్షుడు పెనుగొండ లక్ష్మీనారాయణ, రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రాచపాళ్యం చంద్రశేఖర్ రెడ్డి, వల్లూరి శివప్రసాద్, కేంద్ర పబ్లిక్ కమిషన్ మాజీ సభ్యుడు ప్రొఫెసర్ కెఎస్ చలం వేరువేరు ప్రకటనల్లో పేర్కొన్నారు. ఆయన మృతికి ప్రగాఢ సంతాపం, కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఆయన అనేక ప్రగతిశీల పుస్తకాలు రచించారని కొనియాడారు. ఆయన మృతి సాహితీ లోకానికి తీరని లోటని పేర్కొన్నారు. ఆచార్య చందు సుబ్బారావు మృతి పట్ల అరసం రాష్ట్ర నేతలు ఉప్పల అప్పలరాజు,
ఏఎంఆర్ ఆనంద్, కొమ్మాలపాటి శరత్, జిఎస్ చలం తదితరులు విచారం వ్యక్తం చేశారు. చందు సుబ్బారావు మృతికి అరసం తెలంగాణ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఆర్వి రామారావు, అధ్యక్షుడు పల్లేరు వీరాస్వామి సంతాపం ప్రకటించారు. చందు సుబ్బారావు మరణం అభ్యుదయ సాహితీ ఉద్యమానికి, శాంతి స్నేహ ఉద్యమాలకు తీరని లోటని ఇస్కఫ్ రాష్ట్ర సమితి సంతాపం తెలిపింది. కథలు, నవలలు రాయటంలో ఎంత దిట్టో ఉపన్యాసాలు అనర్గళంగా ఇవ్వటంలోనూ అంతే గొప్పవారని ఇస్కఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కాగితాల రాజశేఖర్ అన్నారు. హాఫ్ సెంచరీ విత్ మై అల్మా మేటర్ అని తన యూనివర్సిటీ ఉద్యోగ జీవితాన్ని అక్షరబద్ధం చేశారని ఇస్కఫ్ ప్రిసీడియం సభ్యులు ఆచార్య డాక్టర్ వి బాలమోహన్ దాస్, బొల్లిమంత కృష్ణ అన్నారు. ఇస్కఫ్ ప్రధాన కార్యదర్శులు సఫఫల నరసింహులు, తుంగా శ్రీధర్రావు, కోశాధికారి కాండ్రేగుల సత్యాంజనేయ, రాష్ట్ర నాయకులు క్షేత్రపాల్ రెడ్డి, గోలి సీతారామయ్య, కోన అజయ్ బాబు, ఎంఏ మాధవరావు, ఎం మధుమతి, పరుచూరి అజయ్ కుమార్, బుద్ధారపు వెంకట్రావు, పరుచూరి వెంకటేశ్వరరావు సంతాపం తెలిపారు. చందు సుబ్బారావు మృతికి విజయవాడ గ్రంథాలయ కమిటీ గౌరవ అధ్యక్షులు డోగిపర్తి శంకర్రావు, అధ్యక్షులు దోనెపూడి శంకర్, ప్రధాన కార్యదర్శి గడ్డం సత్యనారాయణ సంతాపం తెలిపారు. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ సంపాదకులు గడ్డం కోటేశ్వరరావు, విశాలాంధ్ర విజ్ఞాన సమితి డిప్యూటీ జనరల్ మేనేజర్ వి మనోహర్ నాయుడు సంతాపం తెలియజేశారు. చందు సుబ్బారావు మృతికి డాక్టర్ ఆవంశ సోమసుందర్, లిటరరీ ట్రస్ట్ పిఠాపురం వారు, నిర్వాహకుడు ఏ శశికాంత్ శాతకర్ణి నివాళి ప్రకటించారు. అలాంటి ఆ మహనీయుడి విషయంగా తాడి ప్రకాష్ చందు సుబ్బారావు సాహితీ సరస్సు ఆవిరైపోయింది అంటూ చెప్పినటువంటి సాహితీ మంచినీటి సరస్సు అనేటువంటి ఈ నివాళి అంశం పురాణాలు, పద్యాలు, కవిత్వం గురించి మాట్లాడితే తెలుగు ప్రొఫెసర్ అని ఇట్టే తెలిసిపోతుంది. ఆంగ్ల సాహిత్యము, విమర్శ అని గుక్క తిప్పుకోకుండా ప్రసంగిస్తే ఇంగ్లీష్ ప్రొఫెసర్ అనుకుంటాం. నిజానికి ఆయన ఆంధ్రా యూనివర్సిటీలో జియోఫిజిక్స్ లెక్చరర్, రీడర్, ప్రొఫెసర్, 36 సంవత్సరాల అనుభవం. చందు సుబ్బారావు 1946 మే 18వ తేదీన గుంటూరు జిల్లా తెనాలి తాలూకా చెదలవాడలో పుట్టారు. రచయిత బొల్లిమంత శివరామకృష్ణ ఆయనకి మేనమామవుతారు. చందు 10 జతల కళ్ళతో చదువుతాడేమో, 12 చేతులతో రాస్తుంటాడేమో. శ్రీనాథుడు, విశ్వనాథ నుంచి శ్రీశ్రీ, శివారెడ్డి దాకా, గురజాడ, కొడవటిగంటి నుంచి ఆరుద్ర, దాశరథి దాకా, రారా, కేవి రమణారెడ్డి నుంచి బంగోరే, వేల్చేరు నారాయణరావు దాకా ఎంత శ్రద్ధగా చదువుకున్నాడో అంత బాగా కోట్ చేస్తూ, ఇంటర్ప్రెట్ చేస్తూ ప్రవాహంలా మాట్లాడగలడు. ఆంగ్ల సాహిత్యం, కవిత్వం గురించి అంతే సాధికారికంగా చెప్పగలడు. శ్రీశ్రీ, గురజాడ వారి సాహిత్య కృషిని అంచనా వేస్తూ చందు ఇంగ్లీష్లో 2 పుస్తకాలు రాశారు. ఆయన ఇంగ్లీష్ కవిత్వం, వ్యాసాలు, పరిశోధనా పత్రాలు చదివి ఆశ్చర్యపోయాను. అందమైన ఫ్లాలెస్ ఇంగ్లీష్ అది. ఎడం చేత్తో రాసి పడేస్తాడు అంటామే, అంత అవలీలగా రాయగలడు. మాట్లాడినా అంతే, అది జలపాతం లాంటి వాగ్ధాటి. ఆయన భూభౌతిక శాస్త్రవేత్త. ప్రపంచ జలవనరుల మీద ఎంతసేపైనా లెక్చర్లు దంచగలడు. విశాఖపట్నంలో పరిశ్రమలు, పేదలకు ప్రాణాంతకం అవుతున్న విషరసాయన జలాలు, జబ్బుల గురించి చందు చెబుతుంటే విని తీరాలి. 1978లో ఈనాడులో పనిచేయటానికి బిక్కుబిక్కుమంటూ నేను, అదే తాడి ప్రకాష్ను, విశాఖ వెళ్ళినప్పుడు చుట్టూ కమ్మిన ఉప్పు సముద్రం మధ్య నాకు దొరికిన వయాసిస్సు ఆయన. తెలుగు సాహితీ మంచినీటి సరస్సు ఒక్క చందు సుబ్బారావే. వారాంతాల్లో అన్నం పెట్టిన తల్లి ఆయన భార్య. జువాలజీ ప్రొఫెసర్ నిర్మల గారు ఆమె. ఆంధ్రా యూనివర్సిటీలో ఎంఎస్సి చేసిన మా పెద్దక్క సుశీల.
విజయవాడ విశాలాంధ్రలో పనిచేసే ఆర్టిస్ట్ మోహన్, చందు, నిర్మల గారికి తెలుసు. వాళ్ళ పరిచయాలే నాకు జీవితకాలపు స్నేహాలయ్యాయి. ఈయనతో చాలా కష్టం అని కంప్లైంట్ చేసేవారు నిర్మల. ఒకసారి బాగా తెలిసిన వాళ్ళని రిసీవ్ చేసుకోవటానికి చందు, నిర్మల విశాఖ రైల్వే స్టేషన్కి పొద్దున్నే వెళ్ళారు. ట్రైన్ గంట లేట్ అన్నారు. టైం ఉంది కదా అని టిఫిన్ కోసం ఇద్దరు హోటల్కి వెళ్ళారు. ఏదో ఒక విషయం మీద సీరియస్గా మాట్లాడుతూ చందు ఓ ప్లేట్ ఇడ్లీ తెమ్మన్నారు. తిన్నాక 2 గారెలు ఆర్డర్ చేశారు చందు. అవి కూడా తిని కాఫీ చెప్పారు. తాగేసి ఇక వెళ్దామా అన్నారట చందు. నాకు ఓ ప్లేట్ ఇడ్లీ చెబితే బాగుండేది కదా అన్నారట నిర్మల. అలా ఎదురుగా కూర్చున్న భార్యను కూడా పట్టించుకోనంతగా మైమరిచి మాట్లాడడం ఆయన స్పెషాలిటీ. 1980లో నాకు కాఫీ ఇచ్చిన నిర్మల గారు హ్యాపీగా నవ్వుతూ ఈ విషయం చెప్పారు. మరోసారి చందు, నిర్మల పెళ్లి భోజనం చేస్తున్నారు. ఇద్దరూ టేబుల్ దగ్గర భోంచేస్తున్న వాళ్లలో ఒక పెద్ద ఆయన్ని చూపిస్తూ నిర్మల ఆయన గొప్ప రచయిత అని చెప్పారు చందు. ఆయనకి కాస్త లూజు అనుకుంటాగా అన్నారు నిర్మల. ఏ లూజు లేకుండా ఎక్కడి నుంచి వస్తుందనుకుంటున్నావు సాహిత్యం అని కోప్పడ్డారు చందు. అప్పట్లోనే పేపర్లు దిద్దడానికి అత్తిలి కాలేజీ నుంచి యూనివర్సిటీకి వచ్చే బ్రహ్మానందంకి ఆశ్రయం ఇచ్చింది, ఆదరించింది, ప్రేమించింది, ప్రమోట్ చేసింది ఈ దంపతులే. అప్పటికి బ్రహ్మానందం ఇంకా సినీ నటుడు కాలేదు. తెలుగు లెక్చరర్, మిమిక్రీ ఆర్టిస్ట్ మాత్రమే. సాహిత్యం గురించి ఎంత సీరియస్గా చర్చిస్తాడో, తెగ నవ్వించే జోకులు, మిమిక్రీ ఐటమ్స్ చెప్పి హాస్యం పండించడంలో చందూది అంతే సూపర్ స్పెషాలిటీ. అలా నా విశాఖ జీవితం వెన్నెల్లో తుళ్ళిపడే కెరటాల్లా హాయిగా ఈజీగా గడిచిపోయింది. చందు కొన్ని కవితలు రాశారు. 60 దాకా కథలు రాశారు. 7-8 నవలలు ఉన్నాయి. విద్యార్థి, ఉపాధ్యాయ, అధికారుల సమిష్టి జీవనంపై చందు నవల శాస్త్రీయం. అది చదివి విశ్వవిద్యాలయ విద్యార్థి జీవనంపై నవలలు రాసిన వారిలో అంపశయ్య నవీన్ తర్వాత చందు సుబ్బారావు ఉంటాడు అని అబ్బూరి ఛాయాదేవి రాశారు. సాహిత్యమే శ్వాసగా బతికే చందు సుబ్బారావు ప్రధాన ఆయుధం విమర్శ. విచ్చుకత్తులు విసురుతున్నట్లుగా పదునైన విమర్శ రాయడంలో విసుగు చెందని విక్రమార్కుడు చందు సుబ్బారావు. సాహిత్య విమర్శ వ్యాసాలతో ఏకంగా 5 పుస్తకాలు తెచ్చారు. అవి కవికి విమర్శకుడు శత్రువు కాదు, శిల్పదృష్టి, చందన చర్చ, సాహిత్యాభినివేశం, నవ్యలోకనం, గన్ పౌడర్ దట్టించినట్లుగా పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్పులు జరిపినట్లుగా ఉంటుంది చందు వాక్యం. వెర్రిమొరి కవిత్వాన్ని కోట్ చేసి హేళన చేసేవాడు. అరగంట క్రితం అన్నం తిన్నాను, నేనెందుకు తిన్నాను, నిన్న తినలేదు కనుక ఇవాళ తిన్నాను. వింటున్నావా మోహన్, ఇది మన వాళ్ళ పొయిట్రీ. ఏం ప్రకాష్, ఇది కవిత్వమేనా? ఇలా దరిద్రంగా రాయటం, ఎవరు పొగడరేం అని, ఇంకా అకాడమీ అవార్డు రాదే అని ఎదురు చూడడం, ఇది మన వాళ్ళు చేస్తున్న పని అని తిట్టేవాడు చందు సుబ్బారావు. చచ్చు కవిత్వం ఉదాహరణలు చెప్పటం ఆయనకెంతో సరదా. పేరున్నవాళ్ళు, ఎస్టాబ్లిష్డ్ కవులు వచన కవిత్వం పేరు మీద నాన్సెన్స్ రాస్తున్నారని కోప్పడిపోయేవాడు. ఈనాటి కవిత్వంలో శ్రద్ధలేమి, లోపించిన హయవేష, కుంటుపడుతున్న నడక, ఇలాంటి అవలక్షణాలను తీవ్రంగా ద్వేషిస్తాడు చందు. అది అతనిలో నాకు నచ్చిన గుణం అని ఆచార్య బేతవోలు రామబ్రహ్మం ఒక వ్యాసంలో రాశారు. చందుతో ఒక సాయంకాలం ఇలా సెన్స్లెస్ పొయిట్రీ, చమత్కారాలు, సరదాలతో నడిచిపోయేది. మర్నాడు మిమిక్రీ, సాహిత్య జోకులు, చెణుకులతో గడిచిపోయేది. కవులు మాట్లాడుకుంటే చాలు, వ్యంగ్యం, చమత్కారం జాలువారు అన్నారుగా. జియోఫిజిక్స్ పరిశోధన పత్రాలు సబ్మిట్ చేయడానికి అనేక దేశాల్లో సదస్సులకు వెళ్ళి వస్తుండేవాడు. హంగరీ, జర్మనీ, అమెరికా, బ్రిటన్ ఏ దేశం నుంచి తిరిగి వచ్చినా
హైదరాబాదులో మోహన్ దగ్గరికి వచ్చేవాడు. ఒకటో రెండో స్కాచ్ బాటిల్స్తో. కనీసం 3 దశాబ్దాల పాటు ఈ లిటరరీ ఆల్కహాలిక్ కబుర్లు కిక్ని ఎంజాయ్ చేశాను. చందు సాయంకాలం వస్తున్నాడంటే 10 మంది ఆర్టిస్టులు, కార్టూనిస్టులు వచ్చి వాలిపోయేవాళ్ళు. ఖర్చు 5,000 10,000 సుబ్బారావు గారే భరించడం ఆనవాయితీ. మమ్మల్ని ఎవరినీ ఖర్చు పెట్టనిచ్చేవాడు కాదు. చెదలవాడ అనే చిన్న గ్రామంలో 9 మంది సంతానం ఉన్న ఇంట్లో పెద్ద కొడుకు చందు. యూనివర్సిటీలో లెక్చరర్ అయ్యేదాకా ఆయన పడిన కష్టాలు అన్నీ ఇన్ని కావు. 2 తమ్ముళ్లను చదివించాడు. 2 ప్రొఫెసర్లు అయ్యారు. చందు కొడుకు దిలీప్ అమెరికాలో మోన్శాంటోలో శాస్త్రవేత్త. కూతురు కవిత విశాఖ గీతంలో ఇంజనీరింగ్ కాలేజ్ ప్రొఫెసర్గా ఈయన రిటైర్ అయ్యాక 400 మందికి పైగా ఆడపిల్లలు చదివే గరివిడి, తగరపు వలస ఇంజనీరింగ్ కాలేజీలకు 14 సంవత్సరాలు ప్రిన్సిపాలు, డైరెక్టర్గా సుబ్బారావు పనిచేశారు. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ జీవిత చరిత్రని తెలుగులోకి తర్జుమా చేశారు చందు. ప్రసిద్ధ కవి ఎండ్లూరి సుధాకర్ కవిత గోసంగిని ఆంగ్లంలోకి అనువదించాడు. గత 50 ఏళ్లుగా విశాఖ లిటరరీ సర్కిల్లో చందుకు తెలియని కవులు, రచయితలు ఎవ్వరూ లేరు. కారా, రావిశాస్త్రి, కెఎస్ చలం, కేవిఎస్ వర్మ, చలసాని ప్రసాద్, అల్లం శేషగిరిరావు, ఛాసో, రోణంకి, పురిపండ, సోమసుందర్, బంగోరే, అర్నాథ్, వివినమూర్తి, రామతీర్థ, జగద్ధాత్రి ఇలాంటి అనేకులు చందుకి సన్నిహితులు. రావిశాస్త్రి ఇంగ్లీష్ సాహిత్యం బాగా చదువుకున్నారు. ఆయనతో ఇంగ్లీష్ లిటరేచర్ గురించి డిస్కస్ చేయాలని డిసైడ్ అయిపోయిన చందు ముల్కరాజ్ ఆనంద్, హరిన్ చెటో, నెహ్రూ, కేఏ అబ్బాస్ రచనల గురించి మాట్లాడుతూ ఆ ఊపులో స్వామి అండ్ ఫ్రెండ్స్, మాల్గుడి, గైడ్ అంటూ ఆర్కే నారాయణ్ నాకు బాగా నచ్చుతాడు అన్నారు ఒకసారి. అతను నాకు నచ్చలేదు అన్నారు రావిశాస్త్రి. ఏమిటండి అతను ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, ఐ హ్యావ్ నో క్వారల్ విత్ ది వరల్డ్ అన్నాడండి. ఐ కెనాట్ బట్ క్వారల్ విత్ హిమ్ అంటూ నడుచుకుంటూ వెళ్ళిపోయారు శాస్త్రి గారు. మౌనంగా మిగిలిపోయాను అని చందు ఒక వ్యాసంలో రాశారు. అలాగే ఎప్పట్లాగే శ్రీశ్రీ ఫోర్స్ఫుల్గా రాసిన ఒక కవిత, ముసలివాణ్ణి కాను నేను అసలు వాణ్ణి, పడగెత్తిన తాచుపాము బుసలవాణ్ణి, అందుకున్న ఆకాశం కొసలవాణ్ణి, పీడితులను వెంటేసుకు మసులువాణ్ణి అని శ్రీశ్రీ రాయగా దీనికి చందు సుబ్బారావు అనువాదం, ఐ ఆమ్ నాట్ ది 60 ఓల్డ్, ఐ ఆమ్ బట్ ది షైనింగ్ గోల్డ్, లైక్ ఎ కోబ్రా హిస్సింగ్ బోల్డ్, ది కాజ్ ఆఫ్ డిప్రెస్డ్ ఐ అప్హోల్డ్, టేకింగ్ హై స్కైజ్ ఇన్ మై ఫోల్డ్ అని చందు సుబ్బారావు శ్రీశ్రీ కవితను అనువాదం చేశాడు. ఇక గురజాడ దేశభక్తి గీతం దేశమును ప్రేమించుమన్నా చందు అనువాదంలో కొన్ని చరణాలు చూడండి. వై డు యూ లుక్ బ్యాక్ ప్రెట్టీ లిటిల్ గుడ్ ఇన్ ది పాస్ట్, మూవ్ ఫాస్ట్ విత్ నో లెథర్జీ, టు ల్యాగ్ బిహైండ్ ఈజ్ టు స్టే బిహైండ్, compete in a course of education, animosity only for a business corporation, don't pamper wasteful hatred, burn at once the knife and sword, don't boast time and again, you care much for the country, do a favor and show it to the people standing before, forget a past of your profit for the help of one standing for it. A country does not mean soil, a country means people in turmoil. మాటలతో ప్రసంగాలతో జ్వలించే నిజాయితీతో మనల్ని ఊగించి ఉత్తేజపరిచిన ఫైర్ బ్రాండ్ జ్వాలాముఖి ఈ చందు సుబ్బారావు గురించి ఒక పూర్తి స్థాయి కవిత రాశారు. అందులో కొన్ని చరణాలు. జాగ్తే రహో అంటున్న చందు, వికట నినాదాల వివాదాల చందు, కవి సమయాల పసందు, అస్తి నాస్తి విచిత్స
మచ్చల ఆనందు, ప్రొఫెసర్ సుబ్బారావు చందు చెలియలి కట్టను కసిగా కోస్తున్న విశాఖ సముద్రాన్ని ఆపోసన పట్టగలడు. లక్ష్మణ రేఖ మీద సలక్షణంగా ఖతర్నాక్ కబాడ్డీ ఆడగలడు. కొందరు ఆరుద్రను సీజర్ను చేసి పొడిస్తే ఆంథోనీలా గర్జించిన సమగ్రాంధ్ర ధీరుడు, కుండబద్దలు కొట్టే సమయస్ఫూర్తి వీరుడు, నిష్కపటి నిర్మోహమాటి వృద్ధిచంద్రుడు, విశాఖ విగ్రహాల నిశ్చల పక్షపాతి శ్రీరంగం శ్రీనివాసరావు అంతేవాసి, భాగవతుల శివశంకర శాస్త్రి దుబాసి, రాచకొండ విశ్వనాథ శాస్త్రి రససపి పిపాసి అని చందు సుబ్బారావు సాహితీ సరస్సు ఆవిరైపోయింది అంటూ తాడి ప్రకాష్ చందు సుబ్బారావు మృతి సందర్భంగా అందజేసిన ఈ అంశాన్ని మన కానమూకు కథావచన శ్రోతలకు చందు సుబ్బారావు గారి నివాళిగా మీ కానమూకు స్వరంలో ఈ అంశాన్ని వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.